बीआरएस कानून साज काउंसिल की रुकन कविता ने 200 यूनिट से कम बिजली बिल आने पर अदा न करने की आवाम से अपील की है। कविता ने पालमूर रंगारेड्डी प्रोजेक्ट को कौमी दर्जा दिलाने के लिए इकदाम करने का चीफ मिनिस्टर रेवंत रेड्डी से मुतालिबा किया। कविता ने महबूबनगर के न्यू टाउन में वाक़ बीआरएस पार्टी दफ्तर में मुनक्किदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि तश्कील तेलंगाना से पहले महबूबनगर ज़िला पसमानदा इलाका कहलाता था और यहाँ 7 दिनों में एक मरतबा पीने का पानी सरबराह किया जाता था। तश्कील तेलंगाना के बाद बीआरएस सरबराह और साबिक चीफ मिनिस्टर केसीआर ने महबूबनगर ज़िले पर खुसूसी तवज्जो देते हुए ज़ेरे इल्तिवा 4 आबपाशी प्रोजेक्ट को मुकम्मल किया। 11 लाख एकड़ अराजी को सरसब्ज और शादाब किया गया। इसी तरह महबूबनगर जिले को मजीद सरसब्ज और शादाब करने के लिए पालमूर रंगारेड्डी प्रोजेक्ट की तामीर की गई और 90% काम भी मुकम्मल हो चुका है और इसका ट्रायल रन भी हो चुका है और ये प्रोजेक्ट 69 टीएमसी का है, जिससे 10 लाख एकड़ को सरसब्ज और शादाब किया जा सकता है। और चीफ मिनिस्टर रेवंत रेड्डी का ताल्लुक भी महबूबनगर जिले से है, जो पालमूर रंगारेड्डी प्रोजेक्ट को दोबारा से डिजाइन करने के लिए टेंडर बुलाने की बात कर रहे हैं। कविता ने चीफ मिनिस्टर रेवंत रेड्डी को मशवरा दिया कि वो दोबारा डिजाइन के बजाय कौमी दर्जा दिलाने के लिए कोशिश करें। बीआरएस लीडर कविता ने मायूस न होने और एक नए जोश और हौसले के साथ आगे बढ़ने की पार्टी कायदीन और कारकुनों से अपील की। इस मौके पर साबिक वजीर श्रीनिवास गौड़, रुकन पार्लियामेंट एम श्रीनिवास रेड्डी, साबिक वजीर पी चंद्रशेखर, महबूबनगर बल्दिया के चेयरमैन नरसिम्हलू के अलावा दीगर कायदीन और कारकुन मौजूद थे। మీద ఒక ప్రత్యేకమైన కన్సర్న్ ఉంటుంది। ఇంకొక సెంటిమెంట్ మహబూబ్ నగర్ జిల్లాతో ఏందంటే, ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా గెలిచి గౌరవ కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారనేటటువంటి ఒక గర్వం మాత్రం, ఆ క్రెడిట్ మాత్రం ఎప్పటికీ కూడా మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు 50 మంది తెలంగాణ ప్రజలు కూడా రుణపడి ఉంటారని చెప్పి మళ్ళీ ఒకసారి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను। కాబట్టి కేసీఆర్ గారి హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానం। మనం తెలంగాణ ఉద్యమంలో బాధపడేటోళ్ళం, పల్లె పల్లెన పల్లేరు మొలిసే తెలంగాణలోన మన పాలమూరులోన అని బాధపడినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి। ఆనాడు చాలామంది మిత్రులతోని మరి మహబూబ్ నగర్లో వలసలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ వలసలను ఎట్లా ఆపాలి అని చెప్పి గ్రామాన తిరిగి ఆనాడు జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు తిరిగి ఆలోచన చేసినాం। ఎన్నో మంది స్వచ్ఛంద సేవా సంస్థలతోని అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగి మా ప్రయత్నాలు మేము చేసినాం। అవి చేస్తున్నటువంటి సందర్భంలో మనకు అర్థమైంది ఏంటంటే, మొత్తం భారతదేశంలో లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ 35 లక్షల ఎకరాల పైచిలకు భూగోళంతో సాగు చేసేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి భూమితోని భారతదేశంలో అత్యంత పెద్ద జిల్లాగా మన పాలమూరు ఉంది। ఇంత పెద్ద జిల్లా ఉండి పక్కకే కృష్ణానది ఉండి ఎక్కడా కూడా మనకు పంటలు పండక మహబూబ్ నగర్లో చాలామంది భూములు ఉన్నోళ్ళు కూడా ఇడిచిపెట్టుకొని హైదరాబాద్ జంట నగరాలలో పోయి చాలా కూలీనాలి చేసుకొని బతికినటువంటి సందర్భం మీ అందరు కూడా గుర్తే ఉండి ఉంటుంది। అందుకని ఒక బాధతోని, ఒక ఆర్తితోని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కృష్ణా నీళ్లు మనకు రావాల్సిందే, మన పాలమూరు పచ్చబడాల్సిందే అనేటటువంటి ఒక ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేసారు। ఇంతకుముందు మేము వస్తుంటే మా అన్న వాళ్ళు అంటున్నారు, అందరూ సీనియర్స్ కార్లో కూర్చున్న వాళ్ళు, అక్క గుర్తుందా 2009లో మనం ప్రచారానికి పోతే 5 రోజులకోసారి 7 రోజులకోసారి మంచినీళ్ళు వస్తుండే, అది 14 రోజులకోసారి వస్తుండే। మా ఎంపీ గారు కూడా వారి అనుభవం చెప్తూ ఉండే, ఇక్కడనే నేను డిగ్రీ చదువుకున్నాక నీళ్ళంటే దిక్కులేని పరిస్థితి ఆనాడు ఉండే, ఇప్పుడు ఎట్లా మారిపోయింది అని సంతోషంగా మేము అనుకుంటున్నటువంటి సందర్భం। కేవలం తెలంగాణ వచ్చినాక 10 అంటే 10 ఏళ్లలో పట్టుబట్టి ప్రయత్నం చేసి అనేకమైనటువంటి పనులు చేసుకున్నాం। అది మీ అందరి కళ్ళ ముందు ఉన్నది। ముఖ్యంగా మనకు ఎప్పుడైనా నీటి సమస్య ఉండే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, కల్వకుర్తి, నెట్టెంపాడ్, కోయిల్ సాగర్, భీమా, వీటన్నిటిని కూడా మనం పెండింగ్ ఉన్న వాటిని పూర్తి చేసుకొని ఎక్కడ మంచినీటికి ఇబ్బంది లేకుండా 11 లక్షల ఎకరాలకు సంబంధించి ఇదే పాలమూరులో పంట పండేటట్టుగా ఈ పోయిన 10 ఏళ్లలో మనం పనిచేయడం జరిగింది। ఆ తర్వాత అనేక సందర్భాలలో నాకు గుర్తుంది, ఇక్కడ నుండి పచ్చటి పొలాలు ట్విట్టర్లలో, సోషల్ మీడియాలలో పెట్టి ఇది ఎక్కడ గుర్తుపట్టండి అని అడిగితే పాలమూరు అంటే నమ్మనటువంటి సందర్భాలు 5 ఏళ్ల కిందటి దాకా కూడా ఉండే। అక్కడ నుంచి వడ్లు తీసుకొచ్చి కేసీఆర్ గారికి అనేక మంది నాయకులు నీళ్ల కోసం బాధపడి
ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు ఇక్కడ నుండి వడ్లు తీసుకొచ్చి కేసీఆర్ గారికి బహుమతి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఇంకా నా కళ్ళలో మెదులుతూ ఉన్నాయి. అట్లా చాలా సంతోషంగా మహబూబ్ నగర్ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అని చెప్పి మనం భావించటం. సరే, ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో రకరకాల అంశాలు ముందుకొచ్చి ఇక్కడ ఇదివరకు వచ్చినంత మంచి రిజల్టు మనకు రాలేదు. అయినప్పటికీ ఇక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నేను కోరుతా ఉన్నాను, మనం ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం. ఒక్క అడుగు వెనుకకు పడితే 10 అడుగులు ముందుకు లంఘించేటటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళం. భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ని చూసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి, విశ్లేషించుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఎక్కడ తప్పు జరిగింది, ప్రజల ప్రేమను ఎక్కడ కోల్పోయినామన్న విషయాన్ని అవగాహన చేసుకోవాలి, పట్టు పట్టాలి, కొట్లాడాలి, మళ్ళా పోయిన కాడనే తిరిగి సంపాదించుకోవాలి. అందులో వెనుకకు పోయేది లేదు, గుండె ధైర్యం కోల్పోవాల్సినటువంటి అవసరం అసలుకే లేదు. ఎందుకంటే మనం పనిచేసినాం, హార్ట్ఫుల్గా పనిచేసినాం, మనము ప్రాణ సమానంగా పాలమూరును భావించి పనిచేసినాం తప్ప రాజకీయం చేయదలుచుకున్నాం.